మహాభారతం 33వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడ్లో కుంతిభోజుని ఇంటికి దుర్వాస మహాముని రావటం, కుంతిభోజుని కుమార్తె అయిన కుంతి ఎంతో వినయంతో భక్తితో ఆయనకు సేవలు చేయటం, ఆ సేవలకు సంతృప్తి చెందిన ఆ దుర్వాసముని అందుకు ప్రతిగా నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను, నీవు ఆ మంత్రాన్ని ప్రయోగించి నీకు ఇష్టమైన దేవతను ప్రార్థించి కోరిన కొడుకులను పొందవచ్చు అని అవసరం అయినప్పుడు పొందగలిగే గొప్ప మంత్రాన్ని ఉపదేశించి వెళ్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకరోజు ఒంటరిగా స్నానం చేయడానికి గంగానదికి వెళ్ళింది. గంగానదిలో దిగి స్నానం చేసి ఒడ్డుకు వచ్చి బట్టలు కట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి తూర్పు వైపున సూర్యకిరణాలు ప్రకాశించాయి. నదీ ప్రవాహం పైన పడి రాగి రంగు వెదజల్లాయి. సుతిమెత్తని కిరణాలతో సూర్యుడు ఆ నది నీటిలో తేలుతున్నట్టుగా పైకి వచ్చిన దృశ్యం కుంతి మనసును ఆహ్లాదపరిచింది. ఈ సూర్యదేవుడు ఎంతటి అందగాడు! ఇతని కిరణాలు పడని లోకం అంధకారమే కదా! ఎంతటి మహనీయులైన సూర్యదేవునికి ఆర్ఘ్యం ఇవ్వవలసిందే కదా అనుకుంది. అప్పుడు గుర్తుకు వచ్చింది దుర్వాసముని చేసిన మంత్రం ఉపదేశం సంగతి. తాను ఇప్పుడు సూర్యదేవుని రమ్మని గాని మంత్రం చదివితే నిజంగానే వస్తాడా? వస్తే ఆయన ఎలా ఉంటాడు అని ఆమె యవ్వన దశకు వచ్చినా బాల్య వయసు దాటని మనసుతో ఆలోచించింది. ఒక్కసారి మనసులోకి వచ్చాక, తీర్చుకోగలిగింది చేతిలోనే ఉన్నాక ఆ ఉత్కంఠను ఆపుకోవటం ఎవరితరం? మనస్సు ఉద్విగ్నమవుతుండగా సూర్యుని చూసి మనసులో మంత్రం జపించి సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చి చేతులు జోడించి, సూర్యదేవా, నాకు నీలాంటి కుమారుడిని ప్రసాదించు అని ప్రార్థించింది. మరుక్షణం సూర్యుడు తన తీక్షణ రూపాన్ని వదిలి అందమైన యువకుడిలా కుంతి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆమె తనలోని అణుచుకోలేని ఆసక్తితో అడిగిందే కాని నిజంగా ఇది జరుగుతుందన్న పరిణతితో ఆలోచించి అడగలేదు. అందువల్ల ఆయన నిజంగానే తన ఎదుటికి రావటంతో భయపడి గజగజ వణికిపోయింది. అప్పుడు సూర్యభగవానుడు, భయపడకు, నీవు కోరిన వరం అనుగ్రహించడానికి వచ్చాను అని అనునయించాడు. 3 లోకాలను నీ కిరణాలతో వెలిగించేవాడివి, బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు రూపము ఒక్కడిగా ఉన్నవాడివి, 3 వేదాలకు ప్రతిరూపంగా ఉన్నవాడివి, నీవు నా మూర్ఖత్వాన్ని క్షమించు, కేవలం ఆసక్తితో మాత్రమే చేశాను, మన్నించు అని వేడుకుంటూ, తెలివిలేని స్త్రీలు నిత్యం తప్పులు చేస్తారు, బలహీనులైన అలాంటి స్త్రీలను అందరూ దయతో రక్షిస్తారు అని తనను తాను తిట్టుకుంటూ ప్రార్థించింది. నీకు దుర్వాసముని ఇచ్చిన మంత్రం గురించి, మంత్రశక్తి గురించి నాకు తెలుసు. అలాంటి మంత్రాన్ని నాకై ప్రార్థన చేశాక నేను వచ్చి అనుగ్రహించినట్లయితే ఆ ముని ఇచ్చిన వరానికి విలువ ఏముంది? దేవతారూపుడనైన నేను మునివాక్కును నిలబెట్టనప్పుడు నా దైవత్వానికి అర్థం ఏముంది? మాటకు కట్టుబడడం అనేది లోకాలన్నింటా నశించిపోతుంది. ఇక దేవతలకు ఇతరులకు భేదం మాసిపోతుంది. అందువల్ల నీ కోరిక తీర్చకుండా వెళ్ళలేను అని అన్నాడు సూర్యుడు. నేను కన్యను. కన్య గర్భవతి అయితే బంధువులు నవ్వరా? తల్లిదండ్రులు అవమానంతో తలదించుకోరా? నా మూర్ఖత్వం వల్ల కోరిన కోరిక అది. నన్ను క్షమించు అని మళ్లీ వేడుకుంది. కుంతి, నీవు భయపడకు, నీకు సద్యోగర్భంగా శిశువు జన్మిస్తాడు, నీ కన్యతనం కూడా చెడిపోదు అని ఆమెకు పుత్రుణ్ణి అనుగ్రహించాడు సూర్యుడు. సూర్యభగవానుడు వరం అనుగ్రహించిన మరుక్షణం 1000 సూర్యకిరణాలు ఒక్కసారి భూమిని తాకినంత ప్రకాశంతో, సహజ కవచ కుండలాలతో, బంగారు మేని ఛాయతో కర్ణుడు జన్మించాడు. కుంతి కర్ణుడిని ఒడిలో పెట్టుకొని దిక్కుతోచని దీనావస్థలో నిలబడి ఉంది. ఒకవైపు ఆ శిశువు పైన మమకారపు వెల్లువ పొంగిపోతుంది. ఒకవైపు ఆ పిల్లవాడిని ఏం చేయాలో తెలియని సంకట స్థితి. ఆ దుర్వాసముని నాకెందుకు మంత్రోపదేశం చేయాలి? నేనెందుకు దాన్ని జపించాలి? ఎందుకు నాకు సద్యోగర్భాన్ని ఇవ్వాలి? ఎందుకు ఇప్పుడే ఈ కొడుకు పుట్టాలి? ఈ లోకనిందను ఎలా భరించాలి? నా జీవితానికి చెదరని గాయం అయ్యిందే. ఈ ఆరని గాయంతో నేను జీవించేది ఎలా? ఈ పసివాడిని ఇలాగే ఇంకాసేపు చూస్తే వదలలేనని అనిపిస్తుంది. వీడిని తీసుకుని వెళితే ఎవడు వీడు అని తల్లిదండ్రులు అడిగితే నేను ఏమని చెప్పాలి?
నా వల్ల నా తల్లిదండ్రులు అవమానం చెందుతారు కదా, నా వల్ల ఈ పసివాడు ఏమవుతాడో కూడా తెలియని స్థితిలో పడిపోయానే అని దుఃఖం కట్టలు తెంచుకొని బోరుమని ఏడ్చింది. తనలాంటి స్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంది. కుంతి దుఃఖం చూసి సూర్యుడు ఆమె వద్దకు ఒక పెట్టెను పంపించాడు. బంగారు రేకులతో తాపడం చేసి రత్నాలు పొదిగిన మెత్తని పరుపులు అతికించి ఉన్న ఆ పెట్టెలో ఆ శిశువుని ఉంచి నదిలో వదిలింది. తను కన్న కొడుకుని పుట్టిన వెంటనే అలా నదిలో వదలటం ఎంతటి గుండెకోతో కుంతి అప్పుడు అక్కడ అనుభవించింది. అప్పుడు అయినా ఆ గాయం ఆమె బ్రతికినంత కాలం పచ్చిగానే ఉండిపోయింది. లోకానికి అలా చేస్తే ఇలా గుండెకోత అవుతుందనే హెచ్చరికల దుఃఖాన్ని మింగుకుంటూ ఇల్లు చేరింది కుంతి. సహజ కవచ కుండలాలతో వెలుగుతున్న సూర్యబింబం లాంటి ఆ శిశువుని మోసుకుంటూ ఆ రత్నఖచితమైన బంగారు పెట్టె నదీ ప్రవాహానికి వాలుగా కొట్టుకుపోయింది. నది దిగువన అదే సమయానికి స్నానం చేస్తున్న హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రుని కొలువులో సారథిగా పనిచేస్తున్న అతిరథుడు అనే అతడు ఆ పెట్టెను చూశాడు. ఆ పెట్టె మామూలుది కాదని, అది చాలా గొప్ప రాజవంశీకులదని చూడగానే తెలుసుకుని ఆశ్చర్యపోయి గబగబా దాని వైపు ఈదుతూ వెళ్లి పట్టుకొని ఒడ్డుకు తెచ్చాడు. మహాశ్చర్యం! బంగారు రత్న ఖచ్చితమైన ఆ పెట్టెలో మెత్తని పరుపుల మధ్య బాలసూర్యునిలా వెలుగుతూ శిశువు ఉన్నాడు. అర్థం కాని అసందిగ్ధమైన మనసుతో పెట్టెతో పాటు శిశువును తీసుకొని తన భార్య రాధ వద్దకు తెచ్చాడు. రాధ ఆ వెలిగిపోతున్న సహజ కవచ కుండలాలతో ఉన్న బాలుడిని చూసి, భగవంతుడు ఈ పిల్లవాడిని మన కోసమే పంపించాడు. నువ్వు అయోమయం నుండి బయటికి రా. ఇతడు బంగారం రత్నాల సహితంగా లభించాడు కాబట్టి ఇతనికి వసుసేనుడు అని పేరు పెడదాం అని ఆ బాలుణ్ణి తీసుకొని గుండెలకు హత్తుకొని ముద్దాడింది. ఆ స్పర్శ తగలగానే ఆమెలో మాతృత్వం వెల్లువై పొంగి స్తన్యం నుండి క్షీరధారలు కురిశాయి. వసుసేనుడని పేరు పొందిన ఆ కుంతి పుత్రుడు రాధపాలు తాగి అప్పటి నుండి రాధేయుడయ్యాడు. చెవులకు కుండలములు, బయటకి కవచములు సహజంగానే పుట్టుకతో రావటం వల్ల కర్ణుడని కూడా పిలవసాగారు. ఆ తరువాత కొంతకాలానికి పృథకు కుంతిభోజుడు స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరానికి హస్తినాపురం నుండి భీష్ముని సూచనతో పాండురాజు వెళ్ళాడు. స్వయంవరంలో పాండురాజును పృథ వరించింది. మహర్షుల వేదఘోషల మధ్య పెద్దలైన సత్యవతి, అంబిక, అంబాలిక, భీష్మ, ధృతరాష్ట్రుల దీవెనలతో వివాహం జరిగింది. కుంతితో కొద్ది రోజులు వివాహ జీవితం గడపగానే మద్రరాజు కూతురు శల్యుని సోదరి అయిన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. రాజులకు దక్షిణ నాయకత్వం ఉంటుంది. దాని ప్రకారం ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా అది ధర్మవిరుద్ధం కాదు. కాని కుంతికి కొంచెం బాధ కలిగింది. తనకొక సవతి వచ్చింది కదా అని. అయితే ఆమె తన సహజమైన సహనశీలతతోనూ స్నేహశీలతతోనూ త్వరగానే అధిగమించి తన సొంత చెల్లెలుగా చూడసాగింది. మాద్రి కూడా కుంతిని తన తోబుట్టువు కంటే ఎక్కువగా చూడసాగింది. సహజంగా పాండురాజు చాలా గొప్ప పరాక్రమవంతుడు. కత్తి పట్టి, శూలం పట్టి, విల్లు పట్టి ఒకే రకంగా శత్రువును కొట్టగల శౌర్యవంతుడు. అతనికి ఎదురు నిలిచి పోరాడటం ఎంతటి వారితో కూడా అయ్యే పనే కాదు. అలాంటి పాండురాజు జైత్రయాత్రకు వెళ్ళాడు. ఎప్పుడో గతంలో భీష్ముడి తండ్రి శంతన మహారాజు జైత్రయాత్ర చేశాడు. తరువాత ధృతరాష్ట్ర పాండురాజులు పిల్లలు కాబట్టి భీష్ముడు పరిపాలన చేశాడు. అప్పుడు అరివీర భయంకరమైన భీష్ముని పేరు విన్నంత మాత్రానే యుద్ధం విరమించుకొని శత్రురాజులు సామంతులుగా మారి కప్పాలు కట్టారు. అంతేగాని భీష్ముడు జైత్రయాత్రలు చేయలేదు. ఇప్పుడు మాత్రం పాండురాజు హస్తినాపురానికి అన్ని దిక్కులకు వెళ్లి సుదూర ప్రాంతాలను సైతం తన భీకర యుద్ధ తంత్రాలతో బాహుబల విక్రమంతో కొట్టేశాడు. శత్రురాజులు తోకలు ముడిచి సామంతులుగా పాదములు పట్టారు. మేకలు, ఆవులు, అసంఖ్యాకంగా ఏనుగులు, గుర్రాలు, స్త్రీలను సమర్పించుకున్నారు. 1,00,000 ఏనుగులు మోసేంత ధనాన్ని పాండురాజు వెంట హస్తినకు కప్పం కింద పంపించారు. ప్రతి సంవత్సరం అదే విధంగా కప్పం కట్టగలమని ఇంద్రునిలాగా మెరిసిపోతున్న ఆ పాండురాజు ముందు మోకరిల్లారు. ఆ విధంగా అంతులేని బంగారం, వెండి మొదలైన సంపదను తెచ్చి ముందుగా ధృతరాష్ట్రునికి ఇచ్చాడు. ధృతరాష్ట్రుని అనుమతితో ఆ సంపదను భీష్ముడు కోశాగారంలో చేర్చాడు.
బ్రాహ్మణులకు, మునులకు, బీదవారికి అడిగినంత ధనం దానం చేశాడు. ఆ విధంగా భీష్ముని చేత, సత్యవతి చేత, తన తల్లులైన అంబిక, అంబాలికల చేత దీవెనలు పొందాడు. అంతటి పరాక్రమం గలవాడు గెలిచినదంతా తెచ్చి తన పాదాల వద్ద పెట్టడంతో ధృతరాష్ట్రుడు కూడా చాలా సంతోషించాడు. పాండురాజు అలా ధృతరాష్ట్రుని పట్ల చాలా ప్రేమతోనూ వినయ విధేయతలతోనూ ఉంటూ అతనికి ఇష్టమైన పనులు చేస్తూ అతని కంటి చూపై నిలిచాడు. బంధువులకు, మిత్రులకు తానే ధైర్యమై, పండితులకు గుర్తింపునిస్తూ, దిక్కులేని వారికి దారి చూపిస్తూ, ప్రజలకు బాధా భయము లేకుండా చూస్తూ అందరి చేత పాండురాజు అందగాడే కాదు, అతని మనసు కూడా అందమైనదే అని కీర్తించబడ్డాడు. ఊరుడు, భరతుడు, కురుచక్రవర్తులలాగే ఇతను కూడా వంశాన్ని నిలుపుతాడని మునులు, ఋషులు, పండితులు పొగిడారు. రాజ్యశాసనం ధృతరాష్ట్రుడు చేస్తుండగా, రాజ్యభారం భీష్ముడు, విదురుడు చూస్తుండగా పాండురాజు అనేక దాన ధర్మాలు చేస్తూ భార్యలతో సుఖంగా ఉన్నాడు. పాండురాజుకు వేట అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వేటాడుతూ ఉండాలని కోరుకుంటాడు. జైత్రయాత్ర చేసిన తరువాత అలాంటిది ఏమీ లేక కేవలం అంతఃపురంలో ఉండటం అతనికి నచ్చక వేటకు బయలుదేరాడు. తన వెంట కుంతిని, మాద్రిని కూడా తీసుకెళ్లాడు. అలా హిమాలయాలకు దక్షిణం వైపు ఉన్న అడవులకు వెళ్లి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వేటాడుతుండటం, కనబడిన మృగాన్నల్లా చంపడం చేస్తున్నాడు. సేవకుల ద్వారా రకరకాల ఆహార పదార్థాలు, పానీయాలు, ఆభరణాలు, పూలదండలు, ఒంటికి రాసుకునే సుగంధ ద్రవ్యాలను తమ్ముడి కోసం ధృతరాష్ట్రుడు పంపిస్తున్నాడు. ఓ రోజు పాండురాజు వేటకు బయలుదేరాడు. అడవిలో ఒక్క మృగం చిక్కలేదు. సాయంత్రం దాకా భోజనం కూడా చేయడం మానేసి తిరిగాడు. చిత్రంగా ఒక్కటి కూడా అతని బాణానికి దొరకలేదు. దొరకని మృగాల వెంట పరిగెత్తి అలసిపోయి అవి చిక్కకపోవడం వల్ల తీవ్రమైన అసహనానికి గురి అయి కోపం పెళ్ళుబుకుతున్న సమయంలో 2 జింకలు కనబడతాయి. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.